నమస్కారం, మీరు చూస్తున్నది KMG9 న్యూస్. ఇవాటి ముఖ్య వార్తలు ఇవే. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బెజ్జంకి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి, ధర్మం, ప్రజల సంక్షేమం కోసం శివాజీ చేసిన సేవలను గుర్తు చేశారు. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ శివాజీ ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. మాతృభూమిపై మమకారం చాటిన NRI కేడిక బాలరెడ్డి విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామంపై మమకారం చూపుతూ NRI కేడిక బాలరెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులకు వాకర్లు, సహాయక పరికరాలు పంపిణీ చేశారు. సుమారు ₹1,00,000 విలువైన సామగ్రిని అందించి మానవత్వాన్ని చాటారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొని ఆయన సేవలను అభినందించారు. పోటీ పరీక్షలకు వరం, ఉద్యోగస్తులకు సారథి. నిరుద్యోగ యువతకు అండగా తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గ యువత కోసం హరీష్ అన్న డిజిటల్ యాప్ ను ప్రారంభించారు. 57 పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్, వీడియో క్లాసులు అందించనున్నారు. ప్రతిరోజు 2 లైవ్ క్లాసులు, 400 పైగా స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ ద్వారా యువత ఉద్యోగ అవకాశాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థపై చర్చలు వేడెక్కాయి. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను కొనసాగించాలా లేదనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల అధికారాల పరిమితి, నిధుల కొరత వంటి అంశాలు ప్రధాన కారణాలుగా వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పాత్ర తగ్గిపోయిందనే అభిప్రాయాలు ఒకవైపు, సంస్కరణలు అవసరమనే వాదనలు మరోవైపు ఉన్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. యూజీసీ నెట్ లో అర్హత సాధించిన కమటం రజని. గన్నేర్వరం మండలంలోని గునుకులగొండాపూర్ గ్రామానికి చెందిన కమటం రజని యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో సాధించిన ఈ విజయాన్ని గ్రామస్తులు అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని రజని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తాయని స్థానికులు తెలిపారు. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి KMG9 న్యూస్ ఛానల్.